ఎన్టీఆర్ క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. గాంధీ జయంతి నాడు తొలి విడతగా 200 క్యాంటీన్లను ప్రారంభించాలని నిర్ణయించారు. 14 నగరపాలికలు, 2 జిల్లా కేంద్రాలు, ఒక పురపాలక పట్టణంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. మంగళగిరి, విజయవాడ, నంద్యాలలో ఇప్పటికే సిద్ధంగా 3 క్యాంటీన్లను రేపు ప్రారంభించడానికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఎన్టీఆర్ క్యాంటీన్ల ఏర్పాటుపై అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. వెలగపూడిలో అక్షయపాత్ర ఫౌండేషన్ సహకారంతో ఇప్పటికే ఎన్టీఆర్ క్యాంటీన్ను విజయవంతంగా నిర్వహిస్తున్నందున ఇదే స్ఫూర్తితో రాష్ట్రమంతటా ఏర్పాటు చేసేందుకు సీఎం నిర్ణయించారు. తొలి విడతగా పట్టణ ప్రాంతాల్లోని 200 చోట్ల వీటిని ప్రారంభించనున్నారు. 50,000 జనాభాకు ఒక కేంద్రం చొప్పున రానున్న కాలంలో రాష్ట్రమంతటా వీటిని విస్తరిస్తారు. ఎన్టీఆర్ క్యాంటీన్ ఫౌండేషన్ పేరుతో ప్రత్యేకంగా ఒక సంస్థ ఏర్పాటుకు ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. తిరుమల నిత్యాన్నదానం తరహాలో దాతల నుంచి విరాళాలు సేకరించే విధానం ప్రవేశపెట్టాలని సూచించారు. చాలా మంది శుభకార్యాల సమయంలో పేదలకు అన్నదానం చేయాలని భావిస్తుంటారని, అలాంటి వారిని ప్రోత్సహించాలని అధికారులకు చెప్పారు. మొత్తం రాష్ట్రంలో ఉన్న 110 మున్సిపాలిటీస్ లో మొత్తం 300 క్యాంటీన్లు పెట్టేటట్టుగా నిర్ణయించారు. అయితే ఫస్ట్ ఫేజ్ లో 200 క్యాంటీన్స్ రాబోయే 60 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. వాటిని మనకున్న 14 మున్సిపాలిటీ కార్పొరేషన్స్ ప్లస్ శ్రీకాకుళం, మచిలీపట్నం ఈ 16 మున్సిపాలిటీస్ లో అంటే కార్పొరేషన్స్ ప్లస్ 2 మున్సిపాలిటీస్ ఉన్నాయి. వీటిల్లో రాబోయే 60 రోజుల్లో సుమారుగా ఒక 50,000 పాపులేషన్ ఉంటే ఒక క్యాంటీన్ ఇచ్చే విధంగా. అంటే ఈరోజు విజయవాడ తీసుకుంటే దాదాపు 10 lakhs పాపులేషన్ ఉంది. యాక్చువల్గా అక్కడ సుమారుగా 20 క్యాంటీన్ల వరకు వస్తాయి. పౌర సరఫరాలు, పురపాలక శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఇస్కాన్, అక్షయపాత్ర వంటి స్వచ్ఛంద సంస్థల సహకారంతో ఎన్టీఆర్ క్యాంటీన్లను నిర్వహించాలని ముఖ్యమంత్రి చెప్పారు. పురపాలక శాఖలో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఖర్చుకు వెరవకుండా శుచి, శుభ్రతతో కూడిన వాతావరణంలో నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. ప్రతి జిల్లా కేంద్రంలో కేంద్రీయ వంటశాల ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. క్యాంటీన్ల నిర్వహణలో భాగస్వామ్యం తీసుకుంటున్న అక్షయపాత్ర సంస్థకు 6 జిల్లాలు, ఇస్కాన్ కు 2 జిల్లాల చొప్పున బాధ్యతలు అప్పగిస్తున్నట్టు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. క్యాంటీన్ల ఏర్పాటు, నిర్వహణపై తుది నిర్ణయాలు తీసుకునేందుకు ప్రభుత్వ కార్యదర్శులు రాజశేఖర్, కరికాల వలవన్, పురపాలక శాఖ డైరెక్టర్ కన్నబాబుతో త్రిసభ్య కమిటీని నియమిస్తున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. ఉదయం అల్పాహారంగా ఇడ్లీ, ఉప్మా, సాంబార్, చట్నీ, మధ్యాహ్నం భోజనంలో అన్నం, కూర, పచ్చడి, సాంబార్, మజ్జిగ లేదా పెరుగు అందించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ప్రతిరోజు ఉదయం వర్క్ పోయేవాళ్ళు ఉంటారు, ఎంతో మంది కూలీనాలు చేసుకునేవాళ్ళు. అటువంటి వాళ్ళు ఇబ్బంది పడకూడదని, అటువంటి వాటి కోసంగా ఎక్కడైతే మెయిన్ సెంటర్లలో ఉదయాన్నే వర్కర్స్ అందరూ వర్క్ పోతుంటారో అలాంటి మెయిన్ సెంటర్స్ లో వీటిని పెట్టమని ముఖ్యమంత్రి గారు ఆదేశించారు. ఆల్రెడీ మున్సిపల్ శాఖలో ఉండే కమిషనర్స్ కి అందరికీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాం. ప్రజలకు పోషక విలువల ఆధారిత ఆహారాన్ని అందించే అంశంపై సమావేశంలో కొద్దిపాటి చర్చ జరిగింది. రేషన్ షాపుల్లో బియ్యంతో పాటు రాగులు, సజ్జలు, జొన్నలు అందించే అంశాన్ని పరిశీలించాలని ముఖ్యమంత్రి చెప్పారు.